ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళు మొదటి మ్యాచ్లో ఇద్దరు ఓడిపోయారు. ఈ మ్యాచ్ గెలవటం ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. అందుకే చాలా కసిగా ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ సూజీ బేట్స్ ఇంకా 104 పరుగులు చేస్తే 6000 పరుగులు చేసిన వాళ్ళలో చేరుతుంది. 6000కు పైగా పరుగులు చేసిన వారిలో మిథాలీ రాజ్ ఇండియన్ ప్లేయర్ మొదటి స్థానంలో ఉంది. ఈ ఫీట్ను సాధిస్తే సూజీ బేట్స్ రెండవ ప్లేయర్గా ఉంటుంది. ఈ మ్యాచ్తో సూజీ బేట్స్ 350వ మ్యాచ్ ఆడుతుంది. అలాగే సోఫీ డివైన్ 300వ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని హోల్కర్ స్టేడియంలో జరుగుతుంది. న్యూజిలాండ్ కెప్టెన్గా సోఫీ డివైన్ మరియు సౌత్ ఆఫ్రికా కెప్టెన్గా లారా వల్వెట్లు వ్యవహరిస్తున్నారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సూజీ బేట్స్ పాలిమర్లు బ్యాటింగ్కి రాగా కప్ప బౌలింగ్ స్టార్ట్ చేసింది. కప్ప తన మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూకి అపీల్ చేసింది. అవుట్ ఇచ్చారు. సూజీ బేట్స్ అవుట్ అయింది. వరల్డ్ కప్లో ఇది రెండవసారి మొదటి బంతికి అవుట్ అవటం. ఆల్రౌండర్ అమీలా ఖేర్ బ్యాటింగ్ వచ్చింది. 15 ఓవర్లకి 51 రన్స్ మాత్రమే చేశారు. 2 వికెట్లు పడిపోయినాయి న్యూజిలాండ్కి. తర్వాత సోఫీ డివైన్ హాలిడేలు కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సోఫీ డివైన్ హాఫ్ సెంచరీ చేసింది. ఎక్కువ రన్స్ కొట్టాలనే ఆలోచనలో చివర్లో వికెట్లు వరుసగా పోగొట్టుకుంది న్యూజిలాండ్ టీం. సోఫీ డివైన్ 85 పరుగుల వద్ద అవుట్ అయింది. చివరి 44 రన్స్కి 7 వికెట్లు పడ్డాయి న్యూజిలాండ్ టీంకి. మాల్బా 4 వికెట్లు తీసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ బాగా బౌలింగ్ వేశారు. రన్స్ రాకుండా కట్టడి చేశారు. న్యూజిలాండ్ టీం 231 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా టీం బ్యాటింగ్కు వచ్చింది. సౌత్ ఆఫ్రికా మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్పై 69 పరుగులకే ఆల్అవుట్ అయింది. 9 మంది బ్యాటర్స్ సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ఇప్పుడు న్యూజిలాండ్పై బ్యాటింగ్కు వచ్చారు. ఏం జరిగిద్దో చూద్దాం. కెప్టెన్ లారా వల్వెట్ మరియు ట్రిట్ బిట్స్ బ్యాటింగ్కు వచ్చారు. జెస్ కేర్ బౌలింగ్ స్టార్ట్ చేసింది. 3వ ఓవర్లో కెప్టెన్ లారా వల్వెట్ జెస్ కేర్ బౌలింగ్లో అవుట్ అయింది. ఎస్ లూలు బ్యాటింగ్కు వచ్చింది. సౌత్ ఆఫ్రికా టీం 15 ఓవర్లకి 93 రన్స్ చేసింది. 1 వికెట్ మాత్రమే పడింది. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 100కు పైగా ఉంది. ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. ఇద్దరు బ్యాటర్లు ధాటిగా ఆడారు. 20 ఓవర్లకి 50 రన్సే కొట్టవలసి వచ్చింది చివరకు. ట్రిట్ బిట్స్ సెంచరీ చేసింది. ఒకే సంవత్సరంలో 5 సెంచరీలు చేసింది. ఈ రికార్డు స్మృతి మందానా పేరు మీద ఉంది. దాన్ని సమం చేసింది. చివరి 5 వన్డేల్లో 4 సెంచరీలు చేసింది. 41 ఓవర్స్కి 234 పరుగులు చేసి విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా టీం. ఇంగ్లాండ్ చేతిలో చావు దెబ్బతిన్న సౌత్ ఆఫ్రికా ఇప్పుడు 2 వికెట్లకే గేమ్ గెలిచింది. ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా తన ఆల్రౌండర్ షోను చూపించింది.